इन्होंने कुछ डॉक्यूमेंट दिखाए, वो डॉक्यूमेंट अधूरे हैं। उस हिसाब से आज जो यहाँ पर धर्मांतरण चला है, इससे पहले तक जितना चला था ये अवैध था। इससे ये जाहिर होता है कि लोग अवैध तौर पे भोले भाली जनता को लाके अपने घरों में उछेड़ के या तो कोई अवैध गतिविधि कर रहे हैं या धर्मांतरण कर रहे हैं। प्रशासन उसको सुलझाने में लगी हुई है, बीच में कॉम्प्रोमाइज करके मध्यस्थता करने में लगी हुई है। ప్రైజ్ ది లార్డ్ డైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, లాస్ట్ సండే అంటే ఏప్రిల్ రోజున ఛత్తీస్గఢ్లో ఒక సంఘటన జరిగింది. ఎస్, దిస్ ఇన్సిడెంట్ హ్యాపెండ్ ఆన్ ఏప్రిల్. ఛత్తీస్గఢ్లో ఒక చర్చ్, ఆ చర్చ్లో అందరూ ఆరాధిస్తున్నారు. కానీ బయట కొందరు వచ్చి అక్కడ హంగామా చేస్తున్న సమయంలో పోలీస్ వాళ్ళు కూడా ఎంట్రీ కొట్టారు. ఈ ఎంట్రీ కొట్టిన తర్వాత ఏం జరిగిందో ఆ పోలీస్ అదేవిధంగా ఆ చర్చ్ పాస్టర్ గారు ఏం మాట్లాడుకున్నారో మీరు కాస్త వినండి. सुन लीजिए, यहाँ के नाम तो रजिस्ट्रेशन है कि नहीं? इस जगह आपको चलाने का परमिशन कहाँ है वो दिखाइए, वही चीज बताना यहाँ जो आपका जो रजिस्ट्रेशन है जी। आप छत्तीसगढ़ की जो फॉर्म एंड सोसाइटी है वहाँ से रजिस्ट्रेशन कराएंगे। छत्तीसगढ़ से नहीं देखिए मेरी बात आप सुन लीजिए, जी सर। जहाँ का रजिस्ट्रेशन है वहाँ चलेगा। यहाँ अगर आपको धमतरी चलाना है आपको यहाँ के फॉर्म एंड सोसाइटी से यहाँ के नाम से रजिस्ट्रेशन कराना पड़ेगा, तब आप चला पाएंगे। आप वहाँ के रजिस्ट्रेशन से आप यहाँ नहीं चला पाएंगे। क्लियर? आप सुन लीजिए, यहाँ अगर आपको चलाना है फॉर्म एंड सोसाइटी आपको रजिस्ट्रेशन देता है तो आप चला पाएंगे, अदरवाइज नहीं चला पाएंगे। वो दिल्ली से है, उससे नहीं, उससे मतलब अभी क्या है, मीटिंग हुई, आप कलेक्ट्रेट में नहीं गए हो। अगर आपका यहाँ रजिस्ट्रेशन धमतरी में ही कहीं होता और वो लिख के दे देता कि हम अपना ब्रांच वहाँ खोल रहे हैं तो भी चल जाता। लेकिन चूंकि ये रजिस्ट्रेशन दिल्ली से है, आपको यहाँ का छत्तीसगढ़ फॉर्म सोसाइटी जो मंत्रालय में है, जैसे बाकी लोगों चर्च वालों ने कराया है वैसे आपको कराना पड़ेगा। नहीं, अब जो चल रहा है तो चल रहा है, एक अलग बात है ना। देखिए, जब इशू आता है విన్నారు కదా, ఇక్కడ పాస్టర్ గారికి ఆల్రెడీ చర్చ్ పర్మిషన్ ఉంది, కాకపోతే అది ఢిల్లీ పర్మిషన్ ఉంది. ఇంకొక విధంగా చెప్పాలంటే అతనికి ఆల్రెడీ ఇండియాలో ఎక్కడైనా చర్చ్ పెట్టుకునే పర్మిషన్ అతనికి ఉంది. కానీ అక్కడ పోలీస్ ఆఫీసర్ చాలా క్లియర్గా, చాలా జాగ్రత్తగా, చాలా క్లుప్తంగా ఆ పాస్టర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏంటిదంటే జార్ఖండ్ గవర్నమెంట్కి సంబంధించిన లేకపోతే జార్ఖండ్ స్టేట్కి సంబంధించిన పర్మిషన్స్ అనేది వాళ్ళు తీసుకోవాలి. తీసుకుంటేనే అకార్డింగ్ టు ది గవర్నమెంట్ నార్మ్స్, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా వాళ్ళు చర్చ్ నడిపించుకోవచ్చు. అక్కడ ప్రతి క్రైస్తవుడు పర్మిషన్స్ ప్రకారంగానే చర్చ్ నడిపించాలి. అది అందరికీ మనకు తెలుసు. సో ఇంతకుముందు కూడా ఛత్తీస్గఢ్ విషయంలో నేను ఎన్నో వీడియోస్ కూడా నేను పెట్టాను, దాంట్లో మీకు నేను చూపెట్టాను. ఒకవేళ మీరు చూడలేదంటే బ్యాక్గ్రౌండ్లో థంబ్నెయిల్ పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ పంపిస్తాను. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు మాట్లాడిన తర్వాత అక్కడ పాస్టర్ గారు క్లియర్గా చూపెడుతున్నారు. ఏంటిదంటే ఈ పర్మిషన్ ఢిల్లీ నుంచి ఉంది అన్నారు. పోలీస్ ఆఫీసర్ ఏమంటున్నాడంటే మీరు ఢిల్లీలో చర్చ్ పర్మిషన్ ఉండొచ్చేమో, కానీ ఛత్తీస్గఢ్లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము అని చెప్పి అందులో రాపిస్తే అయిపోయేది. ఇప్పుడు మీరు రాపియలేదు కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏదో పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పారు. छत्तीसगढ़ से नहीं देखिए मेरी बात आप सुन लीजिए, जहाँ का रजिस्ट्रेशन है वहाँ चलेगा। यहाँ अगर आपको धमतरी चलाना है आपको यहाँ के फॉर्म एंड सोसाइटी से यहाँ के नाम से रजिस्ट्रेशन कराना पड़ेगा, तब आप चला पाएंगे। आप वहाँ के रजिस्ट्रेशन से आप यहाँ नहीं चला पाएंगे। क्लियर? आप सुन लीजिए, यहाँ अगर आपको चलाना है फॉर्म एंड सोसाइटी आपको रजिस्ट्रेशन देता है तो आप चला पाएंगे, अदरवाइज नहीं चला पाएंगे। वो दिल्ली से है, उससे नहीं, उससे मतलब अभी क्या है, मीटिंग हुई, आप कलेक्ट्रेट में नहीं गए हो। अगर आपका यहाँ रजिस्ट्रेशन धमतरी में ही कहीं होता और वो लिख के दे देता कि हम अपना ब्रांच वहाँ खोल रहे हैं तो भी चल जाता। ఈడ వరకు అంత బాగుంది. పోలీస్ మధ్యలో అదేవిధంగా పాస్టర్ మధ్యలో జరిగిన ఏదైతే సంభాషణ ఉందో మీరు చూశారు. మీరు అనుకోవచ్చు వీళ్ళిద్దరు ఇంత పొలైట్గా మాట్లాడుకున్నారు, అంత బాగుంది, అసలు ఈ వీడియో ఎందుకు చూపెట్టినాను? ఎందుకంటే ఇప్పుడు ఒక కొత్త క్యారెక్టర్ ఎంటర్ అవుతున్నాడు. అవును, ఆ క్యారెక్టర్ మీకు స్క్రీన్ పైన చూపెడతాను, చూడండి. చూశారు కదా, ఈ క్యారెక్టర్ ఎంట్రీ కొట్టిన తర్వాత ఇతడు ఏం మాట్లాడాడో ఒకసారి ఈయన మాటలు కూడా మీరు వినాలి.
रामचंद्र देवांगन, जिला मंत्री विश्व हिंदू परिषद धमतरी। अभी आप अंदर बैठे थे, प्रशासन से क्या बात हुआ? प्रशासन के पास जब हम बैठे थे अंदर और इनके लोग भी बैठे थे, पुलिस वाले बैठे थे और हमारे लोग भी बैठे थे, इन्होंने कुछ डॉक्यूमेंट दिखाए, वो डॉक्यूमेंट अधूरे हैं। उस हिसाब से आज जो यहाँ पर धर्मांतरण चला है, इससे पहले तक जितने चला था ये अवैध था। इससे ये जाहिर होता है कि लोग अवैध तौर पे भोले भाली जनता को लाके अपने घरों में घुसेड़ के या तो कोई अवैध गतिविधि कर रहे हैं या धर्मांतरण कर रहे हैं। प्रशासन उसको सुलझाने में लगी हुई है, बीच में कम्प्रोमाइज करके मध्यस्थता करने में लगी हुई है, जो कि जायज नहीं है। अगर आज ये अवैध चल रहा है, इसका मतलब यहाँ पर क्राइम हुआ है, और क्राइम हुआ तो उसके खिलाफ कार्रवाई होनी चाहिए, और नहीं होती तो इसका मतलब कहीं न कहीं प्रशासन की मिलीभगत है, चाहे कारण कोई भी हो सकता है। और ये एक अकेली जगह नहीं है, धमतरी के अंदर कई ऐसे जगह है जहाँ पर अवैध तौर पर ये चर्च चल रहा है। चर्च बनाने के लिए जगह अलग से है, लोग निर्धारित है, वहाँ पर चर्च चलाइए। इनका कहना है कि जो लोग स्वयं से मानते हैं वो लोग आते हैं। मैं ये पूछना चाहता हूँ, अगर ये लोग ईसाई हैं तो ईसाई के चर्च में जाने में क्या तकलीफ है, और अगर ईसाई नहीं है तो वो लोग कैसे मार रहे हैं, और मारने का तरीका क्या है, किस बेस पर ये लोग मार रहे हैं, और क्यों बार बार ये 100, 150, 200 के लोग में हिंदू धर्म के लोगों को यहाँ पर इकट्ठा किया जा रहा है। ఈ వ్యక్తి ఏమంటున్నాడు, ఇతని పేరు, ఇతను ఏం పని చేస్తాడో మీకు ఆల్రెడీ వీడియోలో అతనే చెప్పాడు. అయితే ఇతను చెప్తున్న మాట ఏంటిదంటే, పోలీస్ ఆఫీసర్స్కి ఏదైతే డాక్యుమెంట్ చూపెట్టారో ఆ డాక్యుమెంట్ అంట ఇన్కంప్లీట్ డాక్యుమెంట్, లేకపోతే ఫేక్ డాక్యుమెంట్ కూడా అనొచ్చు. ఇప్పుడు ఈ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్ పోలీస్ వాళ్ళకు చూపెడుతుంది పాస్టర్తో పాటు చూస్తున్న వాళ్ళు ఎవరు అంటే పోలీస్తో పాటు ఉన్న కానిస్టేబుల్స్ కానీ, లేకపోతే వాళ్ళతో పాటు వచ్చిన వాళ్ళు కానీ, లేకపోతే వీడియో తీస్తున్న వాళ్ళు కానీ చూస్తున్నారు. ఇప్పుడు ఈ వ్యక్తి డాక్యుమెంట్ చూడలేదు, డాక్యుమెంట్ ఎలా ఉందో చూడలేదు. ఇతను నిర్ధారించుకున్నాడు ఏంటిదంటే ఇక్కడ ఇల్లీగల్ చర్చ్ ఉందని. కొన్ని సంవత్సరాల నుంచి ఆడ చర్చ్ నడుస్తుంది, అప్పుడు ఇల్లీగల్ గుర్తు రాలేదు, ఇప్పుడు ఇతనికి ఇల్లీగల్ గుర్తుకొచ్చింది. డాక్యుమెంట్స్ చూపెడుతున్నాడు కానీ డాక్యుమెంట్స్ ఇన్కంప్లీట్ డాక్యుమెంట్స్ అని చెప్తున్నాడు. అంటే ఇతను డాక్యుమెంట్స్ ఉంది అంటే ఉంది అన్నట్టు, లేదు అంటే లేదు అన్నట్టు. ఇలాంటి వాళ్ళు డాక్యుమెంట్స్ ఉంది, ఇలాంటి వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారంటే ఖచ్చితంగా చేస్తున్నారని అర్థము, చేస్తలేరంటే ఎక్కడ జరుగుతలేదు అని అర్థము. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్కి ఏం తెలుసో ఏం తెలియదో ఇతనికి ఏం రాదు. ఇతనికి ఒకవేళ గట్టిగా ఎన్సైక్లోపీడియా స్పెల్లింగ్ అడిగితే చెప్పలేడు, ఎందుకంటే వీళ్ళ చదువు అలా ఉంది కాబట్టి. కనీసము ఒక 10th పాస్ అయిన గ్యాంగ్ కూడా కనిపిస్తలేరు. ఒకసారి ఈ గేట్ కాడ నిలబడిన ఈ పిక్చర్ చూడండి. ఇక్కడ ఉన్న పిల్లలు సుమారు 20 సంవత్సరాల లోపలనే కనిపిస్తున్నారు. అందులో 2-3 మాత్రమే పెద్దవాళ్ళు కనిపిస్తున్నారు. ఎందుకు తెలుసా? మన దేశంలో ఉద్యోగాలు లేవు కాబట్టి, జాబ్స్ లేవు, ఎడ్యుకేషన్స్ లేవు. ప్రతి సంవత్సరము UN వరల్డ్ హ్యాపీయెస్ట్ కంట్రీ అనే ఒక రిపోర్ట్ అనేది తీస్తుంది. అందులో మన భారతదేశం అనేది 126 ర్యాంక్లో ఉంది. ఇప్పుడు 136 ర్యాంక్ ఇన్ 150 కంట్రీస్లో. అందులో మోస్ట్ డిప్రెస్డ్ కంట్రీలో కూడా మన ఇండియా అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. దీనికి కారణము ఎవరు? మెకెన్సీ హెల్త్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారంగా బర్న్అవుట్ అయిన యవనస్తులు మన భారతదేశంలో వరల్డ్లో నంబర్ 1 ర్యాంకింగ్లో ఉన్నారు. అందులో ముఖ్యంగా ఉద్యోగం లేని వాళ్ళే బర్న్అవుట్ అని అంటారు. ఇందులో 18 నుంచి 24 ఇయర్స్ యవనస్తులు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో మన భారతదేశంలో ఉద్యోగాల కరువు చాలా ఎక్కువగా ఉంది. సర్వే ప్రకారంగా చెప్పిన మాట ఏంటిదంటే, పిల్లలు 10th క్లాస్కి చేరిపోయినా కూడా వాళ్ళకు బేసిక్ కాదు అని ఒక సర్వేలో తేలింది. డేటా నాకు కనిపిస్తే నేను స్క్రీన్ పైన పెట్టడానికి ట్రై చేస్తాను. భారతదేశంలో రూరల్ ఏరియాలో 14 నుండి 18 వయసులో ఉన్న పిల్లలకు 500/7 ఏంటిదో అనేది తెలీదు, మ్యాక్సిమం తెలీదు. పైగా టైం చూడడం తెలీదు, స్కేల్ ఎలా వాడాలో కూడా తెలియదు. ఈ వయసులో ఉన్నవారు కనీసము 2nd క్లాస్ బుక్స్ కూడా చదవలేని స్థితిలో ఉన్నారని రిపోర్ట్ తేల్చింది. ఎడ్యుకేషన్ లెవెల్ మన ఇండియాలో ఎంత దారుణంగా పడిపోయిందంటే గురించి చెప్పడము సిగ్గుచేటు. అచ్చా, ఇలాంటి వాళ్ళు ఉద్యోగాలు లేక, చదువులు లేక ఇలాంటి దళాలకు ఏం చేస్తున్నారంటే ఫాలో అవుతున్నారు. అందులో మైనర్ ఏజ్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. వాళ్ళ అవతారం ఒకసారి చూడండి, వాళ్ళు ఎలా ఉన్నారు. అర్థమవుతుందా? చదువుకున్న వాళ్ళు, ఒక మంచి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇలాంటి దాంట్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ కారు. ఎవరి పని వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరి బిజినెస్ వాళ్ళు చేస్తూ ఉంటారు, ఎవరి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే,
పోలీస్ ఆఫీసర్కి తెలియని ఇన్ఫర్మేషన్ ఇతనికి తెలుసు. పోలీస్ ఆఫీసర్ చేయని ఇన్వెస్టిగేషన్ ఈ వ్యక్తి ఇన్వెస్టిగేట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళతో పని ఏం లేదు, అంతా వీళ్ళే చూసుకుంటారు. ఒకసారి ఆలోచించండి, ఇలాంటి వాళ్ళు దేశాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటే, లేదా ఇలాంటి వాళ్ళు సమాజంలో తన ప్రతాపం చూపెడతా ఉంటే సమాజము నాశనం అయిపోతుంది తప్ప ఇంకా దీంతో ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు. गाय का गोबर जो होता है वो कोहिनूर हीरे से भी ज्यादा महंगा होता है. चंद्रयान तो मौसम का और ऊपर में अंतरिक्ष का जितना प्लैनेट्स है सबका पता लगाता है कि कहाँ क्या है. में संजय ने बैठ के धृतराष्ट्र को युद्ध में क्या हो रहा था बोल रहा था. इसका मतलब क्या है? टेक्नोलॉजी था, इंटरनेट था. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు వీలైనంత వరకు షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే ఈ వీడియో 10 మందికి చేరుతుంది. చేరడమే కాదు, మీరు దేవుని పనిలో మీరు కూడా సహకరిస్తున్నారు అని ఒక రుజువు. ఎందుకంటే ఇండియాలో మన క్రిస్టియన్స్ ఫేస్ అవుతున్న ప్రాబ్లం, దాన్ని చూపెట్టడము, దానికి స్పందించడమే మన పని. ఇవాంజలిజం కేవలం సువార్త ప్రకటించడమే కాదు, బోధించడమే కాదు, సమాజానికి మేలు కూడా చేయడం. దేవుని పిల్లలు ఎలా శ్రమ పడుతున్నారో, ఎలా కష్టపడుతున్నారో వాళ్ళ గురించి చూపెట్టడం కూడా ఒక విధమైన ఇవాంజలిజం. ఆలోచించండి, మన సహోదరులందరూ ఎక్కడో ఒక చోట బాధపడుతున్నారు, మనము ఇక్కడ హ్యాపీగా ఉన్నామంటే కాని పని. వాళ్ళు కూడా దేవుని పిల్లలే. ఇంకొక విధంగా చెప్పాలంటే వాళ్ళు మనకన్నా ఎక్కువ ధన్యులు. వాళ్ళు పడుతున్న కష్టాలు మనం పడతలేము. ఫ్రెండ్స్, భారతదేశంలో జరుగుతున్న ప్రతి క్రిస్టియానిటీ పైన దాడులు కానీ, వాళ్ళు పడుతున్న వేదన కానీ, లేకపోతే వాళ్ళపైన జరుగుతున్న అత్యాచారాన్ని కానీ ఈ ఛానల్ ద్వారా మీకందరికీ నేను చూపెట్టబోతున్నాను. మీకు నిజంగా ఈ ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్స్ తెలుస్తున్నాయి అంటే, లేకపోతే ఈ ఛానల్ ద్వారా మీరు మన క్రైస్తవ సహోదరులు పడుతున్న బాధలు ఏదైతే ఉన్నాయో అది చూస్తున్నారు అనంటే దయచేసి షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయం అనేది కామెంట్లో తెలియజేయండి. ఎందుకంటే యువర్ కమెంట్స్ ఆర్ వెరీ వెరీ మచ్ ఇంపార్టెంట్. మీ కామెంట్స్ అనేది మాకు చాలా అవసరము. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ప్రైజ్ ది లార్డ్.